ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇంకా హాలిడే మూడ్స్లోనే ఉన్నారా? హాలిడే ఎంజాయ్ చేస్తున్నారా, లేదంటే స్టడీస్ స్టార్ట్ చేశారా? ఆల్రెడీ నేను క్లాస్ చేశాను, ఒకసారి చూడండి. ఐఐటి ఫౌండేషన్ ఎందుకు చాలా ఇంపార్టెంట్, అది తెలుసుకుంటే మీకు వాల్యూ తెలియాలి. బికాస్ 9th 10th కదా, స్కూల్ లెవెలే కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటే మీ 11th and 12thలో చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఆ కష్టాన్ని కొంచెం ఇష్టంగా మార్చుకుని, కొద్దిగా తగ్గించుకుని స్మార్ట్ వేలో ప్రిపేర్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఐఐటి ఫౌండేషన్ ఉండాల్సిందే. సో ఐఐటి ఫౌండేషన్లో పార్ట్గా మనం 9th-కి 10th-కి సెపరేట్గా క్లాసెస్ చేస్తున్నాము. బట్ ఎస్, ఐఐటి ఫౌండేషన్ ఇంకా స్టార్ట్ చేయాలి అంటే ఒరిజినల్గా అది ఎలా జరుగుతుంది అనేది ప్రీవియస్ క్లాస్లో ఐఐటి ఫౌండేషన్ అవసరమా కోర్సు, ఈ క్లాస్ ఒకసారి చూడండి. దాంట్లో మనం ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వబోతున్నాము మన ఛానల్లో అనేది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యాథ్ టీచర్ కూడా రెడీగా అవైలబిలిటీలో ఉన్నారు. చాలా సూన్ మ్యాథ్ క్లాసెస్ కూడా, అంటే మేబీ నెక్స్ట్ వీక్ నుంచి మ్యాథ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి గెట్ రెడీ అయిపోండి. పెన్, పేపరు, బుక్స్ అన్నీ స్టార్ట్ చేయండి. టచ్ చేయడం స్టార్ట్ చేయండి. ముందు అసలు బుక్ ఇలా ఓపెన్ చేసి అలా చూస్తూ ఉంటే దాని మీద ఇష్టం కొంచెం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి హాలిడేస్ అయిపోయాయి, అసలు ఇక్కడి నుంచి ఇంకా హాలిడేస్ అనేవి లేవు అని ఫిక్స్ అయిపోవాలన్నమాట. సో అంత సీరియస్గా ప్రిపేర్ అయితేనే అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, కొంచెం బెటర్ ర్యాంక్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీవే, క్లాస్ 10th సిలబస్కి వచ్చేటప్పటికి మనం స్టేట్ సిలబస్తోనే స్టార్ట్ చేస్తున్నాము. బట్ ద లెవెల్ అనేది అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మన క్లాస్ 10thలో హీట్ లెసన్లో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఐ హ్యావ్ ఫినిష్డ్. ఫస్ట్ పార్ట్లో మనము హీట్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజు క్లాస్లో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ గురించి చెప్పుకోబోతున్నాము. సో వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ రమాదేవి, కేఆర్డి మేడం అని కూడా అంటారు నన్ను. ఎనీవే, సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైర్ అన్నమాట. ఫైర్ చాలామంది యూజువల్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్లో కెలోరీమెట్రీ అనే ఒక టాపిక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మీద అంతులేని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో చాలామంది 9th 10th క్లాసెస్లో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ గురించి పెద్దగా పట్టించుకోరు. ఏదో 4 క్వశ్చన్లు బట్టి కొట్టేసామా, 2 బిట్లు బట్టి కొట్టేసామా, ఎగ్జామ్లో రాసేసామా అన్నట్లుగా ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, యువర్ ఇంటర్మీడియట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఖచ్చితంగా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మీద మీకు ఒక అవగాహన లేదా, మీరు ఫస్ట్ ఇయర్లో ఖచ్చితంగా ట్రబుల్ ఫేస్ చేయబోతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, మీరు చదివేది కేవలం 10th క్లాస్ కోసం మాత్రమే చదవట్లేదు. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది అర్థం కాకపోతే మీ ఫస్ట్ ఇయర్లో హీట్ ట్రాక్ పోయింది. అండ్ హీట్ ట్రాక్ ఉన్నంత ఇంపార్టెన్స్ ఇంకా ఏ ట్రాక్కి ఉండదు ఫస్ట్ ఇయర్లో. హయ్యెస్ట్ వెయిటేజ్ జేఈ మెయిన్స్ అవనండి, ఎంసెట్ అవనండి, నీట్ అవనండి, ఏ ఎగ్జామినేషన్లో అయినా హీట్ ట్రాక్ ఉన్నంత వాల్యూ ఇంకా దేనికి లేదు. సో హీట్ ట్రాక్ మీద ఖచ్చితంగా గ్రిప్ తెచ్చుకోవాలి. హీట్ ట్రాక్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కీవర్డ్ లేదా కీస్ ఏంటి అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. సో ఈరోజు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ గురించి ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ తెచ్చేసుకుందాము. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన యాక్టివిటీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో యాక్టివిటీ 4 వరకు మనము హీట్ అండ్ టెంపరేచర్లో డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు యాక్టివిటీ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ యాక్టివిటీ 5 స్పీక్స్ అబౌట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. యాక్టివిటీ 5 దేని గురించి అంటే టు అండర్స్టాండ్ వాట్ ఈ స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి. యాక్చువల్గా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఒకటి ఉంటుంది, అలాగే హీట్ కెపాసిటీ ఒకటి ఉంటుంది. సో హీట్ కెపాసిటీ గురించి తర్వాత చూద్దాము, ముందు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ 5లో మనకి ఏం జరుగుతోంది అంటే వీ హ్యావ్ టేకెన్ వాటర్. ఈ బ్లూ కలర్ అంతా ఏంటి అంటే వాటర్. యూ కెన్ సీ దట్ ఈ బ్లూ కలర్ వాటర్ ఏదైతే ఉందో ఇది ఎక్కడుంది, కరెక్ట్గా 80 degrees Celsius దగ్గర మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఈ ఎంటైర్ బ్లూ కలర్ వాటర్ ఎక్కడుందమ్మా, కరెక్ట్గా 80 degrees Celsius దగ్గర మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 80 degrees Celsius దగ్గర ఉన్న వాటర్లో 2 బీకర్స్ ఇన్సర్ట్ చేశారు. ఒక బీకర్లో ఆయిల్ అట్ రూమ్ టెంపరేచర్ ఫిల్ చేశారు. దిస్ గ్రీన్ కలర్ ఆర్ yellowish గ్రీన్ రిప్రజెంట్స్ ది ఆయిల్. అండ్ ఇంకొక దాంట్లో వాటర్ అట్ రూమ్ టెంపరేచర్.
ఓకే, సో ఒక దాంట్లో ఆయిల్ తీసుకున్నారు, ఇంకొక దాంట్లో వాటర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆయిల్ ఎక్కడుంది? రూమ్ టెంపరేచర్ దగ్గర. వాటర్ కూడా ఎక్కడుంది? రూమ్ టెంపరేచర్. యూజువల్గా మనము రూమ్ టెంపరేచర్ అంటే ఒక 20 degrees Celsius అప్రాక్సిమేట్గా తీసుకుంటాము. సో 20 to 25, కోల్డ్ రీజియన్స్ అయితే 20, హాట్ రీజియన్స్ అయితే 25 తీసుకోవచ్చు. బట్ ఎనీవే నేను రూమ్ టెంపరేచర్ని 20 degrees Celsius అని కన్సిడర్ చేస్తాను. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఆయిల్, వాటర్, బీకర్లో ఉన్న ఈ రెండు కూడా సేమ్ ఇనీషియల్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ రెండిట్లోనూ కూడా థర్మోమీటర్స్ని ఇన్సర్ట్ చేద్దాం. సో దేర్ ఈజ్ అ థర్మోమీటర్. ఇందులో ఒక థర్మోమీటర్ని ఇన్సర్ట్ చేశారు. అలాగే నా థర్మోమీటర్ డయాగ్రామ్ చాలా దరిద్రంగా వచ్చింది, ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. సో థర్మోమీటర్ రీడింగ్స్ నోట్ చేసుకుంటే కనుక థర్మోమీటర్లో ఏం జరుగుతుంది? థర్మోమీటర్ని ఎప్పుడైతే మనం లిక్విడ్లో ఇన్సర్ట్ చేసామో అది రీడింగ్ చూపిస్తూ ఉంటుంది, అవునా? రీడింగ్స్ ఇలా పైకి వెళ్తూ ఉంటాయి. అయితే మనము ఒక 2 minutes 3 minutes తర్వాత అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే ఆయిల్లో పెట్టిన థర్మోమీటర్లో రీడింగ్ త్వరగా ఇంక్రీజ్ అయిపోయింది, వాటర్లో పెట్టిన థర్మోమీటర్ రీడింగ్ అంత పెద్దగా ఇంక్రీజ్ అవ్వలేదు. సో ఇనీషియల్గా రెండు 20 degrees Celsius దగ్గర ఉన్నాయి. రెండింటిని 80 degrees Celsius దగ్గర హీట్ చేస్తున్నాము. అంటే రెండిటికి సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేసాము. సో ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది కేవలం ఈ రెండిట్లో ఉన్న మెటీరియల్ మాత్రమే డిఫరెంట్. దిస్ ఇస్ ఆయిల్, దిస్ ఇస్ వాటర్. అదర్ కండిషన్స్ ఆర్ సేమ్. ఇనీషియల్ టెంపరేచర్ సేమ్, రెండిటికి సప్లై చేసే హీట్ కూడా సేమ్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఆయిల్ చాలా త్వరగా వేడెక్కిపోయి ఆయిల్లో టెంపరేచర్ చాలా ఎక్కువగా రైజ్ అయ్యింది, వాటర్ అంత త్వరగా వేడెక్కలేదు. దాంట్లో రైజ్ ఇన్ టెంపరేచర్ వాజ్ నాట్ అబ్జర్వ్డ్ మచ్. సో ఇక్కడ కండిషన్స్ అన్నీ సేమ్గా ఉన్నా కూడా వేరువేరు మెటీరియల్స్ అవ్వడం వల్ల సేమ్ హీట్ ఎనర్జీ సప్లై చేసినా కూడా వీటిలో టెంపరేచర్ అనేది వేరువేరుగా రైజ్ అయ్యింది. సో ఈ యాక్టివిటీలో వాట్ డు వి లెర్న్? వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, వాట్ వీ లెర్న్డ్ ఆర్ వాట్ వీ అండర్స్టూడ్. దీని నుంచి ఈ పర్టిక్యులర్ ఎక్స్పెరిమెంట్ నుంచి మనం ఏం అబ్జర్వ్ చేసాము అంటే డిఫరెంట్ మెటీరియల్స్ అంటే ఇక్కడ లిక్విడ్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, డిఫరెంట్ మెటీరియల్స్ ఇన్సర్టెడ్ ఆర్ పుట్, ఇన్సర్టెడ్ అనేది అంత పెద్ద రాయక్కర్లేదు మనము. డిఫరెంట్ మెటీరియల్స్ అబ్జార్బ్ హీట్ ఇన్ డిఫరెంట్ వే. సో డిఫరెంట్ మెటీరియల్స్ పుట్ ఇన్ సేమ్ హాట్ బాత్. యాక్చువల్గా దీనిని హాట్ బాత్ అంటాం. హాట్ బాత్ అంటే వేడి నీళ్ళతో స్నానం అని కాదు, వేడి నీళ్ళల్లో పెట్టి హీట్ని సప్లై చేసే మెథడ్ ఏదైతే ఉందో దానిని హాట్ బాత్ అంటారనమాట. పుట్ ఇన్ హాట్ బాత్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దాట్ ఏం అబ్జర్వ్ చేసాము అంటే రైజ్ ఇన్ టెంపరేచర్ was different in different materials. వేరు మెటీరియల్స్లో టెంపరేచర్ రైజ్ అనేది వేరుగా ఉంది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్, యాక్టివిటీ 6కి వెళ్దాం. యాక్టివిటీ 6లో ఏం అబ్జర్వ్ చేస్తున్నారు అంటే 1 liter ఆఫ్ వాటర్, ఇది వాటర్ అండ్ ద అదర్ వన్ ఈజ్ ఆల్సో వాటర్, బోత్ ఆర్ వాటర్. ఇది 1 liter ఆఫ్ వాటర్ అండ్ ఇన్ అనదర్ బీకర్ 250 ml ఆఫ్ వాటర్, అంటే పావు లీటర్. 1 liter 1/4 liter ఆఫ్ వాటర్. సో ఇక్కడ అమౌంట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో మనం ఏం కన్సిడర్ చేసాము అంటే నౌ మెటీరియల్ సేమ్. ఇప్పుడు ఈ యాక్టివిటీలో మనం తీసుకునేది ఏంటి అంటే మెటీరియల్ రిమైన్స్ సేమ్ మెటీరియల్ బట్ డిఫరెంట్ క్వాంటిటీ. ఇందాక ఏం చేసాము? క్వాంటిటీ సేమ్, టెంపరేచర్ సేమ్, హీట్ సప్లైడ్ సేమ్, కాకపోతే వేరు మెటీరియల్స్ తీసుకున్నాము. ఇప్పుడు యాక్టివిటీలో సేమ్ మెటీరియల్ బట్ డిఫరెంట్ క్వాంటిటీ. ఇంకా ఏమి సేమ్గా ఉన్నాయి అంటే దే ఆర్ ఆఫ్ సేమ్ ఇనిషియల్ టెంపరేచర్. దీని ఇనిషియల్ టెంపరేచర్ లెటస్ టేక్, దీనికి ఇనిషియల్ టెంపరేచర్ ఈ వాటర్ ఇనిషియల్ టెంపరేచర్ ఎంత అంటే లెటస్ టేక్ 20 degrees Celsius.
ఈ వాటర్ కూడా ఇనీషియల్ టెంపరేచర్, ఈ వాటర్కి కూడా ఇనీషియల్ టెంపరేచర్ ఎంత అంటే 20 degrees Celsius దగ్గర ఉంది. రెండు ఇనీషియల్గా సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి, సేమ్ మెటీరియల్. డిఫరెన్స్ ఏముంది అంటే క్వాంటిటీలో డిఫరెన్స్ ఉంది, లార్జ్ అమౌంట్ స్మాల్ అమౌంట్. ఇప్పుడు సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ సప్లైడ్, రెండిటికి కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ అంటే రెండింటిని కూడా ఒక 5 minutes వరకు వేడి చేసాము అనుకోండి. సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ ఫర్ సేమ్ టైం, రెండింటిని 5 minutes వరకు ఇలా కంటిన్యూస్గా హీట్ చేసాం. కంటిన్యూస్గా హీట్ చేసినప్పుడు ఆఫ్టర్ 5 minutes మనం ఏం అబ్జర్వ్ చేస్తాము, మళ్ళీ ఇందులో ఒక థర్మోమీటర్ ఇందులో ఒక థర్మోమీటర్ మనం ఇన్సర్ట్ చేసాము అనుకోండి. ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ డు వి అబ్జర్వ్? ఆఫ్టర్ సమ్ టైమ్. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఇందులో అండ్ ఇందులో లెట్ us నేమ్ ఇట్ as A and B. బీకర్ ఏ, బీకర్ బి. బీకర్ ఏ, బీకర్ బిలో సేమ్ టెంపరేచర్ రైజ్ అవుతుందా? 5 minutes తర్వాత బీకర్ ఏ, 5 minutes ముందు ఒకసారి అబ్జర్వ్ చేయండి. బీకర్ ఏ, బీకర్ బి రెండు 20 degrees Celsius దగ్గర ఉన్నాయి. ఆఫ్టర్ 5 minutes హీటింగ్ రెండు మళ్ళీ 25 degrees Celsiusకే వచ్చాయా? లేదు. ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈజ్ టెంపరేచర్ రైజ్ గురించి మాట్లాడుకుంటే టెంపరేచర్ రైజ్ వాజ్ మోర్ ఇన్ బీకర్ బి అండ్ వాజ్ లెస్ ఇన్ బీకర్ ఏ. ఏలో కంపేర్ చేస్తే బీలో సర్రమని టెంపరేచర్ రైజ్ అయిపోయింది, ఏలో అంత టెంపరేచర్ రైజ్ అవ్వలేదు. రెండు సేమ్ 20 degrees Celsius 20 degrees Celsius దగ్గర ఉన్నాయి. రెండిటికి సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేశారు, సేమ్ టైం వరకు ఒకే అమౌంట్ ఆఫ్ హీట్ ఒకే టైం దాకా సప్లై చేసాం. మరి అలాంటప్పుడు రెండు ఒకే టెంపరేచర్ రైజ్ అవ్వాలి కదా, కానీ అలా జరగలేదు. ఏం అబ్జర్వ్ చేశారు అంటే ఏలో కంటే బీలో టెంపరేచర్ రైజ్ స్పీడ్గా జరిగింది, ఎక్కువగా జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ద మోర్ ద అమౌంట్ ఆఫ్ మాస్, ద మోర్ హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నేను ఏని బీని 25 degrees Celsius దాకా తీసుకురావాలి అనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ బోత్ ఏ అండ్ బి, బీకర్ ఏ బీకర్ బి రెండు కూడా బోత్ ఏ అండ్ బి హ్యావ్ టు రీచ్ టు 25 degrees Celsius. ఇనీషియల్గా రెండు 20 degrees దగ్గర ఉన్నాయి, రెండిటికి టెంపరేచర్ 25 degrees Celsius దాకా తీసుకెళ్ళాలి అనుకున్నాను అనుకోండి. సేమ్ హీట్ సప్లై చేస్తే సరిపోతుందా? సరిపోదు. బీకర్ ఏ వాటర్ ఇన్ బీకర్ ఏ రిక్వైర్స్ more heat and water in beaker B requires less heat. So the more the mass, the more heat is required. So basically ga activity 6 nunchi nenu conclude cheyagaligeది ఏంటి అంటే the amount of heat supplied, ikkada Q ante entamma amount of heat supplied. Let us write what is Q. Q anedi if Q is the amount of heat supplied, amount of heat supplied, and mass M is the mass of the substance. M is mass of the substance. మీరు దేన్నైతే వేడి చేస్తున్నారో అది మాస్ అనుకుంటే what we have observed is the more the mass, the more the heat is supplied. So directly proportional ante ela rayali Q is directly proportional to mass M. So activity 6 nunchi manam conclude chesedi enti ante Q is directly proportional to mass M. The more the mass, the more heat is required. Is this understood to you? అర్థమైందా లేదా? సో
ద అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ అనేది మాస్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్కువ మాస్ ఉన్నదానికి ఎక్కువ హీట్ సప్లై చేయాలి, తక్కువ మాస్ ఉన్నదానికి తక్కువ హీట్ సప్లై చేయాలి. ఓకే, అండ్ ఆల్సో నెక్స్ట్ యాక్టివిటీ ఈజ్ నాట్ హియర్, బట్ యా, ఇట్ ఈస్ ఆల్సో అబ్జర్వ్డ్ దట్ ఇట్ ఈస్ ఆల్సో అబ్జర్వ్డ్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇంకొక యాక్టివిటీ చెప్తాను నేను, ఇక్కడ యానిమేషన్లో లేదు మనకి, బట్ ఇంకొక యాక్టివిటీ ఏం చెప్తాను అంటే, మనం 2 బీకర్లు ఉన్నాయి, వీ హ్యావ్ 2 బీకర్స్. ఓకే, సో బోత్ ద బీకర్స్ హ్యావ్ సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్, మాస్ సేమ్. సో వాటర్ ఇందులో ఉంది, అండ్ హియర్ ఆల్సో వాటర్. Let us name this as beaker A and this as beaker B. Beaker A lo this is water and this is also water, and this is how much? Let us take 1 liter water. This is also 1 liter water. రెండిట్లోనూ సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ వాటర్ అనేది కన్సిడర్ చేసాము. ఇప్పుడు ఇనిషియల్లీ ఏ అనేది 20 degrees Celsius దగ్గర ఉంది, ఇనిషియల్లీ బి అనేది 60 degrees Celsius దగ్గర ఉంది అనుకుందాం. అంటే ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేసాము, మాసెస్ సేమ్ బట్ ఇనీషియల్ టెంపరేచర్ ఈజ్ డిఫరెంట్. అదే మన ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్లో అయితే ఇనీషియల్ టెంపరేచర్ సేమ్, మాసెస్ డిఫరెంట్. అది అర్థమవుతుందా? సో ఇప్పుడు మనము సేమ్ మాస్ సేమ్ మెటీరియల్ తీసుకున్నాము, బట్ మనం కన్సిడర్ చేసినప్పుడు ఇనీషియల్గా ఇది 20 degrees Celsius దగ్గర ఉంది, ఇదేమో 60 degrees Celsius దగ్గర ఉంది. నా ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తున్నాము అంటే, వీఆర్ సప్లయింగ్ హీట్. ఈ కింద నుంచి హీట్ సప్లై చేసాం. ఓకే, ఇక్కడ హీట్ సప్లై చేసాము. హీట్ ఎంతవరకు సప్లై చేశారు మీరు అంటే, హీట్ ఎంతవరకు సప్లై చేశారు అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes. దీనికి సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ 5 minutes సప్లై చేశారు. 5 minutes సప్లై చేసినప్పుడు వాట్ వాజ్ అబ్జర్వ్డ్ ఈజ్ ఆఫ్టర్ 5 minutes హీట్ సప్లై చేసిన 5 minutes తర్వాత ఏం అబ్జర్వ్ చేశారు అంటే, ఇది ఆల్రెడీ లెస్ దగ్గర ఉంది, ఇది మోర్ దగ్గర ఉంది. రెండింటినీ సేమ్ టెంపరేచర్కి రేస్ చేయడానికి మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ వాజ్ రిక్వైర్డ్. సో ఏం అబ్జర్వ్ చేశారు అంటే, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. ద మోర్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్, ద మోర్ ద హీట్ ఈజ్ రిక్వైర్డ్. సో రెండింటినీ 60, దీని ఫైనల్ టెంపరేచర్ లెట్ us రైట్, దీని ఫైనల్ టెంపరేచర్ రీచ్ టు 65 degrees Celsius. దీనికి కూడా ఫైనల్ టెంపరేచర్ రీచ్ టు 65 degrees Celsius. అంటే రెండింటినీ 65 degrees Celsiusకి తీసుకురావడానికి హీట్ చేశారు అనుకుందాం. దీన్ని ఏని బిలో ఉన్న వాటర్ని 65 degrees Celsiusకి తీసుకురావాలి. ఇక్కడ డెల్టా టీ చూడండి, ఇక్కడ డెల్టా టీ ఎంత ఉంది, ఇక్కడ డెల్టా టీ క్యాలిక్యులేట్ చేస్తే 65 - 60 ఎంత, 5 degrees Celsius. కానీ ఇక్కడ డెల్టా టీ చూడండి, 65 - 20, 65 - 20 is 45 degrees Celsius. అంటే ఏ బీకర్లో ఉన్న వాటర్కి డెల్టా టీ ఎక్కువగా ఉంది, బి బీకర్లో ఉన్న వాటర్కి డెల్టా టీ తక్కువగా ఉంది. సో బి బీకర్లో అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్, లెట్ us రైట్ బి బీకర్లో అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ QB అనుకుందాం. ఏ బీకర్కి సప్లై చేసిన అమౌంట్ ఆఫ్ హీట్ QA అనుకుంటే, ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ QA ఈజ్ గ్రేటర్ దాన్ QB. ఏ బీకర్లో ఉన్న వాటర్ని 65 degreesకి తీసుకురావడానికి చాలా ఎక్కువ హీట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం బి బీకర్లో ఉన్న వాటర్ని 65 degreesకి తీసుకురావడానికి కొంచెం అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తే సరిపోతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనం కంక్లూడ్ చేసేది ఏంటి అంటే, Q is directly proportional to delta T. సో ఫ్రమ్ ఆల్ ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్స్, మొత్తం మనం ప్రీవియస్ యాక్టివిటీస్ అన్నిటిని అబ్జర్వ్ చేసిన తర్వాత finally what we can conclude, the amount of heat supplied is directly proportional to the mass of the substance. More mass, more heat is required. మీరు ఒక మామూలుగా అబ్జర్వ్ చేస్తే
మనం ఇంట్లో వంట చేసుకునేటప్పుడు ఒక 4 మనుషులకి 5 మనుషులకి వంట చేసుకుంటాం. సో మమ్మీ ఏం చేస్తుంది, ఒక చిన్న ఇంత సైజ్ వెజల్స్ తీసుకుని వాటిని గ్యాస్ స్టవ్ మీద పెట్టి, మన గ్యాస్ బర్నర్ సైజ్ చూసారు కదా, ఇంత బర్నర్ ఉంటుంది, దాని మీద పెట్టేసి కుకింగ్ చేసేస్తే అయిపోయింది. ఒకవేళ ఇమాజిన్ ఏదైనా పెళ్ళికి కానీ ఫంక్షన్స్కి కానీ వంట చేస్తున్నారు అనుకోండి, అక్కడ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి వంట చేయాలి. సో ఇప్పుడు నేను అదే 1000 మందికి వంట చేయాలి అంటే ఆల్మోస్ట్ ఇంత పెద్ద వెజల్ కావాలి కదా, ఒక తపేళ అంటారా, ఇంత పెద్ద వెజల్ కావాలి. ఇప్పుడు అంత పెద్ద వెజల్లో నేను రైస్ వాటర్ పెట్టి గ్యాస్ స్టవ్ మీద పెట్టాను, ఇంత చిన్న బర్నర్ మీద అనుకోండి, వంట ఎప్పటిగా అవుతుంది? వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి కూడా వంట అవ్వదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, మీరు ఫంక్షన్స్లో చూసే ఉంటారు, పెద్ద పెద్ద బర్నర్స్, వేరే గ్యాస్ లైటర్స్ గ్యాస్ పొయ్యిలు వాడతారు, పెద్ద పెద్ద బర్నర్స్ ఉన్నవి వాడుతూ ఉంటారు, పెద్ద పెద్ద మంటలు పెడతారు. ఎందుకంటే మోర్ మాస్, మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ నీడెడ్ టు బి సప్లైడ్. సో క్యూ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. అది కాకుండా ఈ యాక్టివిటీస్ నుంచి ఏం తెలుసుకున్నాము అంటే క్యూ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. సో ఈ రెండిట్లోనూ క్యూ కామన్ కాబట్టి ఐ కెన్ రైట్ ఇట్ as క్యూ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m ఇంటూ డెల్టా టీ, రైట్? మనకి మ్యాథ్స్లో తెలుసు, ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేయాలి అంటే ఈజ్ ఈక్వల్ టు ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఒక కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి, రైట్? ప్రపోర్షనాలిటీ తీసేసి క్యూ ఇజ్ ఈక్వల్ టు m డెల్టా టీ అలాగే ఉంటుంది. ప్రపోర్షనాలిటీ తీసి ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి అంటే ఇక్కడ ఒక కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ కండిషన్లో ఆ కాన్స్టెంట్ని ఏమంటారు అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎస్ అంటారన్నమాట. ఇది సింపుల్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్. ఎప్పుడైతే మీరు ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి అనుకుంటున్నారో అక్కడ ఇమీడియట్గా ఒక కాన్స్టెంట్ రాయాలి. సో ఆ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎస్. సో హియర్ యాక్చువల్గా అయితే హియర్ ఎస్ ఈజ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, ఇట్ యాక్ట్స్ లైక్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఎందుకు? మ్యాథ్స్ ప్రకారం ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు పెట్టాలిగా, పెడితే ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేయాలి, ఆ కాన్స్టెంట్ని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటారు. బట్ ఫిజిక్స్లో ఇదే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని ఏమంటారు అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటారు దీనినే. దిస్ ఇస్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. వెర్రెక్కించేంత ఇంపార్టెంట్ కూడా. కొంచెం మీరు ఇది కనుక 10th మీరు క్లారిఫై తెచ్చుకోలేదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అలా పైనుంచి వెళ్ళిపోతూ ఉంటాయి, అబ్బే ఈ ఫిజిక్స్ గట్రా మన వల్ల అయ్యే పనులు కాదురా అని డైలాగులు చెప్పుకోవడం తప్ప ఏం మిగలదు. సో ఏదైనా సాధించాలి అంటే ఇప్పటి నుంచే వర్కౌట్ చేయండి. స్పెసిఫిక్ హీట్, అలాగే నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి మీ టెక్స్ట్ బుక్లో మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ అని ఉంది, దానినే మనం కెలోరీమెట్రీ అని కూడా అంటాము. ఈ 2 కాన్సెప్ట్స్ మీద మీరు ఖచ్చితంగా కంట్రోల్ తెచ్చుకోవాల్సిందే. ఖచ్చితంగా మీరు ఈ 2 కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను నేను, బికాస్ చెప్పాను కదా ఫస్ట్ ఇయర్లో హీట్ ట్రాక్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. ఎనీవే, సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటో అర్థమైంది కదా. ఒకసారి దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా నేర్చుకుందాము. సో లెట్ us కంటిన్యూ విత్ వాట్ ఈస్ దిస్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, దీనినే ఎస్ అనే సింబల్తో రాస్తాము. మనం ఇంటర్మీడియట్లోకి వెళ్ళాక దీనినే సితో కూడా రిప్రజెంట్ చేస్తారు. ఇంటర్లోకి వెళ్ళాక స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని సితో కూడా రిప్రజెంట్ చేస్తారు. 2 కంఫర్టబుల్గా ఉండేలాగా అలవాటు చేసుకోండి. సో మనకి ఫార్ములా ఏమొచ్చింది ఇప్పుడు? క్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ, రైట్? సో ఇందులో నుంచి ఎస్ బయటికి తీసేయండి. ఎస్ ఇజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ. సో ఇందులో టర్మినాలజీ క్లియర్గానే ఉన్నారు కదా. ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్, ఎం మాస్ ఆఫ్ ద సబ్స్టాన్స్ మనం తీసుకునేది, డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్ రాస్తే దానిని మనం డెల్టా టీగా రాస్తాం. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గనక ఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూ, ఎస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ అండ్ ఎస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం అనాలిసిస్ చేయాలి, బట్ అనాలిసిస్కి వెళ్ళే ముందు ఒకసారి యూనిట్స్ గురించి ఫినిష్ చేసేద్దాము, బికాస్ యూనిట్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్, రైట్? సో యూనిట్స్ గురించి చూద్దాం.
స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ యొక్క యూనిట్స్ ఏంటి? సిజిఎస్ యూనిట్స్ గనక చూస్తే సిజిఎస్ యూనిట్స్లో ఎలా రాయాలి? మీరేం ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, యూనిట్స్ గుర్తుపెట్టుకోవడం కన్నా ఫార్ములా గుర్తుంది అనుకోండి, మీరు ఈజీగా యూనిట్స్ రాసేస్తారు. ఫార్ములా నుంచి యూనిట్స్ రాయండి. హీట్ ఎస్ఐ సిజిఎస్ యూనిట్స్ ఏంటి? క్యాలరీ పర్ మాస్కి సిజిఎస్ యూనిట్స్ గ్రామ్. అండ్ డెల్టా టీ యాక్చువల్గా దానికి సిజిఎస్ యూనిట్స్ ఉండవు, డిగ్రీ సెల్సియస్ ఆర్ కెల్విన్ ఏదైనా రాయొచ్చు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, చేంజ్ ఇన్ టెంపరేచర్ మెజర్ చేసేటప్పుడు డెల్టా టీ అంటాం. చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే డెల్టా టీ అనేది డిగ్రీ సెల్సియస్లో మెజర్ చేసిన, కెల్విన్లో మెజర్ చేసిన సేమ్. గుర్తుపెట్టుకోండి, డెల్టా టీ అనేది డిగ్రీ సెల్సియస్లో మెజర్ చేసిన, కెల్విన్లో మెజర్ చేసిన రెండు సేమ్. కానీ ఇండివిజువల్ టెంపరేచర్స్ ఆన్ డిగ్రీ సెల్సియస్ అండ్ Kelvin scales are different. ఇది చాలా మందికి తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చినా కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో వెరీ ఇంపార్టెంట్ నోట్ టు బి నోటెడ్. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా టీ రాసాము అంటే అది డిగ్రీ సెల్సియస్లో మెజర్ చేసిన, కెల్విన్లో మెజర్ చేసిన సేమ్. కానీ ఇండివిజువల్ టెంపరేచర్స్ ఉంటాయి కదా, చేంజ్ ఇన్ టెంపరేచర్ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిమోట్ టెంపరేచర్ తీసుకుందాం. ఇది 20 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. ఓకే, సో 20 డిగ్రీ సెల్సియస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 20 కెల్విన్. రాంగ్. అది వేరే కన్వర్షన్. ఆల్రెడీ కన్వర్షన్ ఏంటి ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, చూడండి. కానీ ఒకవేళ ఈ రిమోట్ టెంపరేచర్ ఇది 20 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది కదా, దీనిని హీట్ చేసి దీని టెంపరేచర్ 30 డిగ్రీ సెల్సియస్ దాకా తీసుకెళ్ళాను. అప్పుడు దీంట్లో టెంపరేచర్ చేంజ్ ఎంత? 10 డిగ్రీ సెల్సియస్. అవునా? ఆ 10 డిగ్రీ సెల్సియస్ అనేది ఈక్వల్ టు 10 కెల్విన్. గాట్ ఇట్? అర్థమైందా? ఒకసారి రీప్లే చేసుకుని వినండి, చాలా ఇంపార్టెంట్. సో నువ్వు ఇక్కడ డిగ్రీ సెల్సియస్ రాసినా, కెల్విన్ రాసినా నో ప్రాబ్లం. యాక్చువల్గా రెండు ప్రాబ్లం ఏమీ లేదు. అయితే దీనిని ఇలా రాయకుండా మనం యూజువల్గా ఏం రాస్తాము అంటే క్యాలరీ పర్ గ్రామ్ పర్ కెల్విన్. ఓకే, పర్ కెల్విన్ ఇలా రాయకూడదు. దిస్ ఇస్ ద కరెక్ట్ రిప్రజెంటేషన్. లేదు నేను ఇలా రాస్తాను అంటే అలా కూడా రాయొచ్చు, క్యాలరీ పర్ గ్రామ్ పర్ కెల్విన్. ఇంకా మళ్ళీ పర్ పెట్టకూడదు. మళ్ళీ తెలుసు కదా మ్యాథ్స్లో ఈ రెండిటికి కదా బై ఉంది, ఈ రెండు మల్టిప్లికేషన్లో ఉన్నాయి. సో ఆ రెండు మల్టిప్లికేషన్లోనే ఉంటాయి. కెలరీకి గ్రామ్ కెల్విన్కి డివిజన్ ఉంది కాబట్టి ఇలా రాయాలి. ఈ రిప్రజెంటేషన్ రెండు సేమ్. సిజిఎస్ అయిపోయింది కదా, ఎస్ఐ యూనిట్స్కి వెళ్దాము. ఎస్ఐ యూనిట్స్లో హీట్ ఎనర్జీ ఏంటి? జౌల్స్ బై ఎస్ఐ యూనిట్స్లో మాస్ కేజీ, ఎస్ఐ యూనిట్స్లో కెల్విన్నే రాయాలి. ఖచ్చితంగా కెల్విన్నే రాయాలి. మళ్ళీ ఇక్కడ డిగ్రీ సెల్సియస్ రాయకండి, కెల్విన్లోనే ఉండాలి. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్ ఇలా అయినా రాయొచ్చు, ఆర్ జౌల్ పర్ కేజీ కెల్విన్. బికాస్ కేజీ కెల్విన్ మల్టిప్లికేషన్లో ఉంటాయి, అవి జౌల్కి డివిజన్లో ఉన్నాయి కాబట్టి ఇది. అయితే ఇక్కడ కన్వర్షన్స్ చాలా 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 ఇంపార్టెంట్ కన్వర్షన్స్ ఉంటాయి. క్యాలరీస్ని జౌల్స్లోకి, గ్రామ్ని కేజీలోకి, కెల్విన్ని డిగ్రీ సెల్సియస్ని మార్చాల్సిన అవసరం లేదు. సో అలా మారిస్తే గనక మనము వి నో దట్, మనకు ఆల్రెడీ తెలుసు, వి know that 1 calorie is equal to 4.186 joules. ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, 1 calorie is equal to 4.186 joules. 1 gram is equal to 10⁻³ kg. CGS to SI. డిగ్రీ సెల్సియస్ కెల్విన్ కన్వర్ట్ చేయకూడదు, బికాస్ ఫార్ములాలో ఏముంది? డెల్టా టీ. డెల్టా టీ అనేది డిగ్రీ సెల్సియస్ అయినా కెల్విన్లో అయినా సేమ్. సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే 1 క్యాలరీ పర్ గ్రామ్ కెల్విన్ అనే రాస్తాను, డిగ్రీ సెల్సియస్ కూడా రావచ్చు, ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 4.186 × 10⁻³
జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్. స్లాష్ అనే పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. సో ఇదేమైంది మనకి, ఇది కరెక్ట్ కన్వర్షన్. అంటే క్యాలరీస్ని జౌల్స్లో కన్వర్ట్ చేశాను. గ్రామ్ డినామినేటర్లో ఉంది కదా, 10⁻³ పైకి వస్తే ఏమవుతుంది, 10⁻+3 అవుతుంది. దీనిని ఇలా అయినా గుర్తుపెట్టుకోండి. లేదు అంటే యూజువల్గా దీంతో మల్టిప్లై చేసేయచ్చు కదా. సో మల్టిప్లై చేస్తే ఏమైంది, 4186 జౌల్ పర్ కేజీ కెల్విన్. 4186 మల్టిప్లై చేసేయండి. చాలా వరకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎనీవే రౌండ్ ఫిగర్స్ తీసుకుంటూ ఉంటాము. 4186 దగ్గరగా ఉంది 4.2 కాబట్టి 4200 జౌల్ పర్ కేజీ కెల్విన్ అని కూడా తీసుకోవచ్చు. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కన్సిడర్ చేస్తాము, బట్ దిస్ ఈస్ ద కరెక్ట్ వాల్యూ. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. కన్వర్షన్స్ అర్థమైందా లేదా? సో కన్వర్షన్స్ అర్థమైతే గనక మనం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ డెఫినేషన్ గురించి వెళ్ళిపోదాం. ఓకే, డెఫినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని ఎలా డిఫైన్ చేస్తాము? ఓకే, ఫార్ములా ఏంటి ఒక్కసారి చూసేద్దాం. S = Q/m × ∆T. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ డెఫినేషన్ ఎలా చెప్తారు అంటే, ఇఫ్ m = 1 యూనిట్, అది 1 గ్రామ్ అవ్వచ్చు, 1 kg అవ్వచ్చు, 1 మిల్లీగ్రామ్ ఏదైనా సరే, 1 యూనిట్. అలాగే ∆T ఈజ్ ఆల్సో 1 డిగ్రీ, అది డిగ్రీ సెల్సియస్ అవ్వచ్చు, 1 కెల్విన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. m1 ఇది 1, m1 అలాగే ∆T 1 ప్లేస్ చేయండి. S = ∆Q అయిపోయిందా లేదా? m1 ∆T 1 పెడితే S = Q అంటే ఇక్కడ మన డెఫినేషన్ వస్తుంది అనమాట. దట్ మీన్స్ స్పెసిఫిక్ హీట్ capacity is defined as the amount of heat required to rise temperature of 1 unit mass by 1 degree. 1 యూనిట్ మాస్ తీసుకుని 1 డిగ్రీ రేస్ చేయడానికి ఎంతైతే హీట్ కావాల్సి వస్తుందో దానినే మనం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాము. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 1 యూనిట్ మాస్ టెంపరేచర్ ఎంత పెరగాలి, 1 డిగ్రీ. దీని మీనింగ్ ఏంటి చెప్తాను చూడండి. దీనికి మీనింగ్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వాల్యూ ఎంత అంటే 4186 జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్. ఇది మనం గుర్తుపెట్టేసుకోవాలి. ప్రాబ్లమ్స్లో ఎక్కువగా ఇవ్వరు, మైండ్లో ఇక్కడ స్టోర్ అయిపోవాలన్నమాట. వాటర్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 4186 జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్ మీనింగ్ ఏంటి అంటే, దీని మీనింగ్ ఏంటంటే ఫర్ 1 kg వాటర్, మీరు 1 kg వాటర్ని కన్సిడర్ చేసినప్పుడు టు రేజ్ ఇట్స్ టెంపరేచర్ బై 1 కెల్విన్. 1 kg వాటర్ తీసుకుని దాని టెంపరేచర్ కరెక్ట్గా 1 కెల్విన్ పెంచడానికి ఎంత హీట్ కావాలి అంటే the heat required is 4186 joules. 1 kg వాటర్ తీసుకుని దాని టెంపరేచర్ కరెక్ట్గా 1 కెల్విన్ పెంచడానికి ఎంత హీట్ సప్లై చేయాలి, నేను 4186 జౌల్స్ ఆఫ్ హీట్ సప్లై చేయాలి. 4186 జౌల్స్ ఆఫ్ హీట్ సప్లై చేయాలి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఒక టేబుల్ లాగా మీ టెక్స్ట్ బుక్లో కూడా ఈ టేబుల్ ఉంటుంది. కొన్ని తీసుకుందాము. ఇక్కడ నేను స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏంటి అంటే ఇక్కడ మెటీరియల్, అలాగే ఇక్కడ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ జౌల్ పర్ కేజీ కెల్విన్లో కన్సిడర్ చేస్తాను.
ఆ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మెటీరియల్స్ చూడండి, రకరకాల మెటీరియల్స్ కన్సిడర్ చేస్తే కనుక కాపర్కి వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్గా 388, అలాగే ఐరన్కి వచ్చేటప్పటికి ఐరన్ ఈజ్ అరౌండ్ 433 అనుకుంటా. అల్యూమినియంకి వచ్చేటప్పటికి 800 అప్రాక్సిమేట్గా. నేను రాసేవన్నీ అప్రాక్సిమేట్ వాల్యూస్. ఈవెన్ టెక్స్ట్ బుక్లో ఇచ్చేవి కూడా ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉండవు, వాళ్ళు రాసేవి కూడా అప్రాక్సిమేట్ వాల్యూసే ఉంటాయి. వాటర్కి వచ్చేటప్పటికి చూడండి 4186. ఈవెన్ మీరు ఐస్ తీసుకున్నా కూడా ఇట్ ఈస్ అరౌండ్ 2100. సాల్ట్ వాటర్కి అయితే ఇంకా తక్కువే ఉంటుంది. సో ఇప్పుడు మీరు వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తే ఇవి స్పెసిఫిక్ హీట్ వాల్యూస్, రైట్? ఇవన్నీ ఏంటి? స్పెసిఫిక్ హీట్ వాల్యూస్. హైయెస్ట్ ఎవరికి ఉంటుందంటే వాటర్ హ్యాజ్, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అమాంగ్స్ట్ ఆల్ సబ్స్టాన్సెస్, మనకి ఎర్త్ మీద దొరికే అన్ని సబ్స్టాన్సెస్లోనూ వాటర్ హ్యాజ్ highest specific heat capacity. వాటర్ హ్యాజ్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. మన ఎర్త్ మీద ఉన్న ఎలిమెంట్స్లో అన్నిట్లోనూ దేనికైనా హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఉంది అంటే అది వాటర్కి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటో ఒకసారి సరిగ్గా అర్థం చేసుకుందాం. కాపర్కి అంటే 1 kg కాపర్ తీసుకున్నారు, 1 Kelvin టెంపరేచర్ పెంచడానికి ఎంత హీట్ సప్లై చేయాలి? 388 అంటే ఒక 400 జౌల్ సప్లై చేస్తే చాలు. అదే ఐరన్ తీసుకుంటే 1 kg ఐరన్కి 1 Kelvin పెంచాలి అంటే కాపర్ కన్నా ఎక్కువ హీట్ ఇవ్వాలి, 433 జౌల్స్ ఇవ్వాలి. అలాగా అల్యూమినియం తీసుకుంటే 800 జౌల్స్, 1 kg అల్యూమినియంకి 1 Kelvin పెంచాలి అంటే 800 జౌల్స్ ఆఫ్ హీట్ సప్లై చేయాలి. అంటే 1 kg కాపర్ 1 kg అల్యూమినియం తీసుకుంటే దేనికి ఎక్కువ హీట్ సప్లై చేయాలి? అల్యూమినియంకి ఎక్కువ హీట్ సప్లై చేయాలి. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటే 1 kg ఆఫ్ కాపర్ 1 kg ఆఫ్ అల్యూమినియం అమౌంట్ సేమ్, 1 Kelvin పెంచాలి, డెల్టా టీ కూడా సేమ్. కానీ ఎక్కువ హీట్ సప్లై చేయాల్సి వస్తుంది అంటే ఆ హీట్ అంతా ఏమవుతోంది అంటే ఆ బాడీ తనలో ఉంచేసుకుని కొంచెం సేపటి తర్వాత బాగా ఎక్కువ హీట్ తీసుకుని దాని కెపాసిటీ అయిపోయింది అన్న తర్వాత టెంపరేచర్ రైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. డిడ్ యూ గెట్ ఇట్? సో వాటర్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఉంది అంటే 4186 జౌల్స్ ఆఫ్ హీట్ 1 kg వాటర్కి సప్లై చేస్తే కానీ 1 Kelvin టెంపరేచర్ పెరగదు. అంటే ఇంకా సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే మీరు హీట్ ఎనర్జీ ఇచ్చే కొద్దీ వాటర్ దానిలోనే హీట్ను ఉంచేసుకుంటూ ఉంటుంది, టెంపరేచర్ పెంచడానికి ఇష్టపడదు. అందుకే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని ఏమంటారు అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ రిలక్టాన్స్. మీకు ఈ పదం ఉంటుంది చూడండి, రిలక్టాన్స్ టు ఇంక్రీజ్ టెంపరేచర్. ఒక బాడీ దాని టెంపరేచర్ని పెంచుకోవడానికి ఏదైతే రిలక్టాన్స్ ఇష్టపడదన్నమాట, టెంపరేచర్ని పెంచడానికి ఇష్టపడదన్నమాట, వచ్చిన హీట్ని వచ్చినట్లు తీసుకుని దానిలోనే ఉంచేసుకుంటూ ఉంటుంది అనమాట. సో హీట్ హ్యాస్ మోర్ కెపాసిటీ టు హోల్డ్ ద హీట్ అండ్ మోర్ రిలక్టాన్స్ టు ఇంక్రీజ్ ఇట్స్ టెంపరేచర్ పెంచడానికి పెద్దగా ఇష్టపడదన్నమాట వాటర్. అందుకే వాటర్ని ఎక్కువగా కూలెంట్గా వాడతారు. పెద్ద ఇండస్ట్రీస్లో కానీ ఎక్కడైనా త్వరగా చల్లబరచాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక సూపర్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి ఇందులో. యాక్చువల్గా నేను చెప్పే ఎగ్జాంపుల్ వినండి. నార్మల్గా స్కూల్కి టైం అయిపోతుంది, పరుగులు పెట్టాలి, మమ్మీ ఏమో బూస్టో హార్లిక్సో కల్పించింది, అదేమో చాలా వేడిగా ఉంది. నేను ఇంత వేడి తాగలేను అని చెప్పేసి మనం వదిలేసి పరిగెట్టేస్తూ ఉంటాం కాలేజ్కి, స్కూల్స్కి. సో నెక్స్ట్ డే నుంచి మమ్మీ ఏం చేస్తుంది, మీరు ఎప్పుడైనా చూసారా లేదో, మమ్మీ కానీ ఇంట్లో అమ్మమ్మ మామలు ఉంటే గనక వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకుని ఒక బౌల్ ఆఫ్ కోల్డ్ వాటర్లో మన బూస్ట్ హార్లిక్స్ బౌల్ గ్లాస్ ఉంటుంది కదా, టంబ్లర్, దాన్ని అలా పెట్టేసి ఉంచేస్తారు. సో చుట్టూ ఉన్న వాటర్లోకి ఈ గ్లాస్లో ఉండే హీట్, హాట్ మిల్క్లో హీట్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట.
సో ఆ వాటర్ అక్కడ ఏం జరుగుతోంది అంటే కూలాంట్. చిన్నప్పుడు నాకు చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. మమ్మీ ఎలాగో పెడుతుంది కదా, మనం పెడితే ఎందుకు ఉండదని చెప్పి గ్లాస్ని అందులో పెట్టి అది బుడుంగుమని అందులో మునిగిపోయి మొత్తం వాటర్ అంతా మిల్క్ అయిపోయింది అనమాట. మిల్క్ ఒలిగిపోయినందుకు మమ్మీకి కోపం రాలేదు, కానీ మొత్తం ఉన్న వాటర్ని స్పాయిల్ చేస్తారని మమ్మీకి కోపం వచ్చింది. ఎనీవేస్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలామందికి ఉండే ఉంటాయి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ టు షో దట్ వాటర్ హ్యాస్ మోర్ స్పెసిఫిక్ హీట్. అది ఎంత హీట్ అయినా తీసేసుకుంటుంది, దీని టెంపరేచర్ పెరగదు, దీని టెంపరేచర్ తగ్గిపోతుంది, చాలా త్వరగా చల్లగా అయిపోతుంది అనమాట. సో రిలక్టాన్స్ టు ఇంక్రీజ్ టెంపరేచర్ అని కూడా చెప్పచ్చు. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని సింపుల్గా చెప్పాలి అంటే రిలక్టాన్స్ టు ఇంక్రీజ్ టెంపరేచర్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, వై ఎందుకు కొన్నిటికి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ తక్కువగా ఉంది, ఎందుకు కొన్నిటికి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎక్కువగా ఉంది? ఇదంతా కూడా నేచర్ ఆఫ్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. Why some substances have more specific heat, why some substances have less specific heat? Reason ఏంటి అంటే యూజువల్గా హీట్ మనం దేంతో మీన్స్ లాస్ట్ క్లాస్ ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను, హీట్ అనేది ఒక బాడీకి సప్లై చేసినప్పుడు ఆ బాడీలో దేనితో రిలేట్ అవుతుంది అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్, పార్టికల్స్ ఏమైనా అనొచ్చు అని చెప్పాను, గుర్తుందా? మోర్ హీట్ ఎనర్జీ సప్లై చేస్తే ఆ పార్టికల్స్కి మోర్ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. ఇదంతా లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ప్రతి పార్టికల్లోనూ ద వే దిస్ కైనెటిక్ ఎనర్జీస్, ది హీట్ ఎనర్జీ ఈస్ గివెన్ టు ద పార్టికల్స్. లైక్ యాక్చువల్గా చెప్పాలి అంటే ప్రతి మ్యాటర్లో, మ్యాటర్ మెటీరియల్ ఏమైనా అనుకోండి, ప్రతి మ్యాటర్లో ఎనర్జీ ఉంటుంది. ఆల్రెడీ మనం హీట్ సప్లై చేసినా చేయకపోయినా ఎనర్జీ ఉంటుంది అని మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్, గుర్తుందో లేదు? అక్కడి నుంచి అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంటి ఆ స్టోరీ మొత్తం చెప్పుకున్నాము. సో ప్రతి మ్యాటర్లోనూ ఎనర్జీ అనేదాన్ని ఇంటర్నల్ ఎనర్జీగా చెప్తారు. ఇంటర్నల్ ఎనర్జీ, ప్రతి మ్యాటర్కి ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఇంటర్నల్ ఎనర్జీ యాక్చువల్గా 3 డిఫరెంట్ మెథడ్స్లో ఉంటుందన్నమాట. ఒకటి లీనియర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్స్, rotational kinetic energy of particles, అలాగే vibrational kinetic energy of particles. సో మనం హీట్ ఎనర్జీ సప్లై చేసినప్పుడు ఆ బాడీలో ఉండే పార్టికల్స్ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, వైబ్రేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు మనం సప్లై చేసే ఈ హీట్ ఎనర్జీ అనేది ఈ 3 రకాలుగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, అయితే ఏ మెటీరియల్లో అయితే హైయెస్ట్ అమౌంట్ లీనియర్ కైనెటిక్ ఎనర్జీగా వెళ్తుందో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్ వెళ్తుంది, అలా వెళ్ళేటప్పుడు దేనికైతే లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ ఈజ్ గివెన్ టు లీనియర్ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందో అక్కడ టెంపరేచర్ రైజ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. చాలా ఎక్కువగా జరుగుతుంది. సో అందువల్ల కొన్ని బాడీస్లో టెంపరేచర్ చాలా త్వరగా రైజ్ అయిపోతుంది, కొన్ని బాడీస్లో టెంపరేచర్ తక్కువగా రైజ్ అవుతుంది. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ స్టోరీ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ స్టోరీ అర్థమైందా లేదా? ఓకే, సో అదన్నమాట స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. దీని అప్లికేషన్స్కి వచ్చేటప్పటికి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అప్లికేషన్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ థింగ్, వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ కూలాంట్. ఎందుకు అంటే దానికి హీట్ తీసుకుంటూ ఉంటుంది, కానీ ఊరికే టెంపరేచర్ రైజ్ అయిపోదు. సో ఊరికే టెంపరేచర్ రైజ్ అవ్వదు, హీట్ అబ్జార్బ్ చేస్తుంది, కాబట్టి దానిని కూలెంట్గా వాడతారు. ఎక్కువగా ఇండస్ట్రీస్లో బాయిలర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ, లేదా హీట్ జనరేట్ అయ్యే రీజియన్స్లో పైప్స్లో కూల్ వాటర్ని పంపిస్తూ ఉంటారనమాట. చుట్టూరా సరౌండింగ్ పైప్స్ పెట్టేసి ఆ పైపుల్లో నుంచి కూల్ వాటర్ పంపిస్తూ ఉంటారు. ఆ కూల్ వాటర్ ఏం చేస్తుంది అంటే ఆ సరౌండింగ్స్లో ఉండే హీట్ని ఇది తీసుకుంటుంది, కానీ కూల్ వాటర్ ఊరికే వేడెక్కిపోదు అనమాట. సో అది హీట్ని కూలెంట్గా వాడతారు. నెక్స్ట్
సమ్మర్ సీజన్స్లో ఎస్పెషల్లీ విలేజెస్లో మనము సమ్మర్ సీజన్స్లో సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తాతగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న చెరువులు ఉంటాయి కదా, నీటి గుంటలు కానీ లేదంటే మనకి పొలాలకి వెళ్ళే వాటర్ ఉంటుంది. ఓకే, బోధులు అంటారు మా ఊర్లో అయితే, మరి మీ ఏమంటారో తెలియదు కానీ కాలువగట్టు అంటారు. ఓకే, సో కాలువ వెళ్తూ ఉంటుంది. బయట మధ్యాహ్నం ఎండ కొట్టేస్తూ ఉంటుంది అనమాట, విపరీతంగా ఎండగా ఉంటుంది. కానీ ఆ కాలువలో మనం కాళ్ళు పెట్టి దిగగానే చల్లగా ఉంటాయి వాటర్. ఎక్స్పీరియన్స్ చేశారా? సూపర్గా ఉంటాయి అనమాట. మనం మిట్ట మధ్యాహ్నం కూడా మేము ఆ బోధులకు దిగి కాలువలో శుభ్రంగా స్నానాలు చేసేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అలాగే మీరు చూస్తారా, మనతో పాటు వేరే జంతువులు కూడా ఉంటాయి, ఆవులు గేదెలు అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. సో ఇది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎర్త్తో కంపేర్ చేస్తే, ఎర్త్ అంటే ఏంటి? శాండ్, సాయిల్ కదా. సాయిల్తో కంపేర్ చేస్తే వాటర్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎక్కువ. సో సన్ నుంచి ఒకటే అమౌంట్ ఆఫ్ హీట్ ల్యాండ్కి వెళ్తుంది, వాటర్కి వెళ్తుంది. సో డ్యూరింగ్ డే టైం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, డే టైంలో మనం ఇప్పుడు ఆర్టిస్టిక్ స్కిల్స్ చూపిస్తాను చూడండి. డే టైంలో ఇది ల్యాండ్, సాయిల్ అనుకుందాము. నెక్స్ట్ ఇదంతా కూడా వాటర్, ఇది మన కాలువ. ఓకే, సో ఇక్కడ ఈ సన్ ఏదైతే ఉందో, సన్ ఏ కలర్ గిద్దాం? ఎల్లో. సో సన్ ఉన్నాడు కదా, సన్ నుంచి సన్ నుంచి సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ల్యాండ్కి వెళ్తుంది, వాటర్కి వెళ్తుంది. కానీ ల్యాండ్ గెట్స్ హీటెడ్ ఫాస్టర్ అండ్ వాటర్ ఈజ్ మోర్ కూల్. ఎందుకు అంటే వాటర్ హ్యాస్ మోర్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఒకే హీట్ రెండిటికి వెళ్ళింది, కానీ కొంచెం హీట్కి ల్యాండ్ హీట్ అయిపోయింది, కానీ వాటర్ హీట్ అవ్వలేదు. బికాస్ వాటర్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎక్కువ, అది ఎక్కువ హీట్ని దానిలో ఉంచుకోగలుగుతుంది. ఓకే, ఇంకొకటి మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఏంటంటే వాటర్ మిలన్. మీరు కొన్ని ఫ్రూట్స్, వాటర్ మిలన్తో పాటు వేరే ఫ్రూట్స్, యాపిల్ కానీ ఇంకా రకరకాల ఫ్రూట్స్ అన్నీ కూడా రెఫ్రిజిరేటర్లో పెట్టారు. కాసేపు బయటికి తీసేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత అబ్జర్వ్ చేస్తే వాటర్ మిలన్తో కంపేర్ చేస్తే మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా త్వరగా వేడెక్కిపోతాయి, చల్లదనాన్ని కోల్పోతాయి. కానీ వాటర్ మిలన్ కోసి తింటే చల్లగా ఉంటుంది. ఈవెన్ సమ్మర్ సీజన్లో ఫ్రూట్స్ అన్నీ బయట అట్లా పెట్టేసి ఉన్నాయనుకోండి ఫ్రూట్ షాప్లో, వాటర్ మిలన్ కట్ చేసి చూడండి, లోపల చల్లగా ఉంటుంది. ఎందుకు అంటే వాటర్ మిలన్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనకి తెలుసు వాటర్ హ్యాస్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. సో అది హీట్ని అలా ఉంచుకుంటుంది కానీ వేడెక్కిపోదు అనమాట, టెంపరేచర్ పెరగదు. సో ఇది అనదర్ ఎగ్జాంపుల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సూపర్ ఎగ్జాంపుల్. సమోసాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే కదా. అందులోనూ వర్షం కురుస్తుంటే వేడి వేడి సమోసాలు, బజ్జీలు మమ్మీ వేస్తుంటే తింటా ఉంటే సూపర్ ఉంటుంది కదా. సో మమ్మీ బజ్జీలు వేసేసింది, సమోసాలు వేసేసింది, ప్లేట్లో ఉన్నాయి. ఓకే, ఇట్లా ముట్టుకుని చూసారు, అబ్బా బాగానే ఉంది, ముట్టుకోవడానికి బాగానే ఉంది కదా అని చెప్పేసి కసక్కమని కొరుకుతాము, అని చెప్పి ఉమ్మలేము, దాన్ని మింగలేము, కక్కలేము, చాలా ఇబ్బంది పడిపోయి నోరంతా హాట్ అయిపోతుంది. అవునా? ఇది ఎక్స్పీరియన్స్ చేశారా లేదా? ముట్టుకుంటే బాగానే ఉన్న దానికి నోట్లో పెట్టుకుంటే ఇంత హాట్గా ఎందుకు ఉంది అంటే సమోసా అవుటర్ స్ట్రక్చర్ సాలిడ్, కానీ లోపల ఆ కర్రీ ఏదైతే ఉందో దాని లోపల వాటర్ వేపర్ ఉంటుంది. అవునా? అగైన్ వాటర్ అనగానే మైండ్లోకి వచ్చేయాల్సింది, దాని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎక్కువ. సో అది హీట్ని ఎక్కువగా దానిలో ఉంచుకోవడం వల్ల చాలా వేడిగా అనిపిస్తుంది. సో అదమ్మ స్టోరీ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. అయితే స్టోరీ ఇక్కడితో అయిపోలేదు, దీనికి పార్ట్ 2 ఉందన్నమాట. సో చంద్రముఖి పార్ట్ 2 మనకి కెలోరీమెట్రీ, మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ వస్తుంది. సో అది కూడా మిస్ అవ్వద్దు. బికాస్ చెప్పాను కదా, పదే చెప్తున్నాను, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అండ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ అనేవి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చే కాన్సెప్ట్స్. సో ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి, లేదంటే ఫస్ట్ ఇయర్లో ఇబ్బంది పడతారు. ఎనీవేస్ నేను ఇప్పటి వరకు యాక్చువల్గా నోట్స్ అప్లోడ్ చేయలేదు టెలిగ్రామ్ ఛానల్లో, బికాస్ చాలామంది ఇప్పుడిప్పుడే ఇంకా యాడ్ అవుతున్నారు. సో వాళ్ళందరూ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి నోట్స్ పీడిఎఫ్ ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు. బట్ విదిన్ దిస్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ ద పీడిఎఫ్ నోట్స్. పీడిఎఫ్ నోట్సే కాదు, ఇంకా చాలా లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్లో కానీ, ఆబ్జెక్టివ్ బిట్స్,
ప్రాబ్లమ్స్ ప్రతి పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో మనం అప్లోడ్ చేస్తాము. సో ఒక ప్రాపర్ నోట్స్ మీకు కావాలి, ప్రాబ్లమ్స్ కావాలి, వాటి సొల్యూషన్ కావాలి, అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ లైవ్ సెషన్స్ కానీ ఇవన్నీ కావాలి అంటే ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. ఇది లింక్, ఇది క్యూఆర్ కోడ్, ఈ రెండిటి ద్వారా త్వరగా క్విక్గా జాయిన్ అయిపోండి. అండ్ మీరు ఇంకా షేర్ చేయట్లేదు, ప్రాపర్గా షేర్ చేయట్లేదు. ఇది కంప్లీట్లీ ఫ్రీ కోర్స్, అందరికీ ఉపయోగపడాలి అని చేస్తున్నాము. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో, రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేసేయండి. ఒక స్టేటస్ పెట్టేయండి, ఇన్స్టాలో స్టోరీ పెట్టేసేయండి, అలాగే వాట్సాప్ స్టేటస్ పెట్టేసేయండి. ఇంకా ఏమైనా ట్విట్టర్లో అవి ఇవి ఉంటే కనుక వాటిలో కూడా అప్లోడ్ చేసేయండి. సో అందరికీ తెలియాలి. సో దాట్ ఎవరైతే కార్పొరేట్ స్కూల్స్లో పెద్ద ఫీజులు కట్టలేక ఐఐటి ఫౌండేషన్ కోర్సుని మిస్ అవుతారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. సో వాళ్ళ దాకా రీచ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓ లైక్ కొట్టేయండి. థ్యాంక్ యూ ఆల్.